రింగ్ థియరీ యూనిట్ 2 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మారిన సిలబస్ ప్రకారం యూనిట్ 2లో సబ్ రింగ్స్ ఐడియల్స్ ఉన్నాయి. దాని ప్రకారమే ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ S, T are two sub rings of a ring R, then S intersection T is also a sub ring. S, Tలు సబ్ రింగ్ అయితే S intersection T కూడా సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, Q root 2 is equal to set A plus B root 2, then show that Q root 2 is a field. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, S, Tలు సబ్ రింగ్స్ అయితే S యూనియన్ T కూడా సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎయిదర్ S సబ్సెట్ T ఆర్ T సబ్సెట్ S. S, Tలు ఇక్కడేమో S ఇంటర్సెక్షన్ T సబ్ రింగ్ అని చూపించాలి, ఇక్కడేమో S యూనియన్ T సబ్ రింగ్ అని చూపించాలి. అయితే కండిషన్ ఉంది, S సబ్సెట్ T లేదా T సబ్సెట్ S. ఇది ఒక్కొక్కసారి 10 మార్క్స్కి అడగొచ్చు లేదా ఒక్కొక్కసారి 5 మార్క్స్కి అడగొచ్చు. ఫోర్త్ క్వశ్చన్, ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ S ఆఫ్ R ఈజ్ అ సబ్ రింగ్ ఆఫ్ R ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ A, B బిలాంగ్స్ టు S ఇంప్లైస్ A మైనస్ B బిలాంగ్స్ టు S, AB బిలాంగ్స్ టు S. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్. 10 మార్క్స్ క్వశ్చన్ ఈ యూనిట్లో నుంచి మ్యాక్సిమం ఇదే వస్తుంది, ఇదే ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఫీల్డ్లో నుంచి చూసినట్లయితే ఇఫ్ F ఈజ్ ఎ ఫీల్డ్ దెన్ 0 అండ్ F ఆర్ ద ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ F. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ A ప్లస్ A, B ఆర్ టూ ఐడియల్స్ ఆఫ్ ఎ రింగ్ R, దెన్ A ప్లస్ B ఈక్వల్ టు సెట్ A ప్లస్ B సచ్ దట్ A బిలాంగ్స్ టు A, B బిలాంగ్స్ టు B ఈజ్ ఆల్సో ఎన్ ఐడియల్ ఆఫ్ R. ఒక్కొక్కసారి ఇది 10 మార్క్స్కి అడగొచ్చు, మ్యాక్సిమం 5 మార్క్స్. ఇఫ్ R ఈజ్ ఎ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ ఇట్స్ ఓన్లీ ఐడియల్స్ ఆర్ 0 అండ్ R ఇట్ సెల్ఫ్, దెన్ R ఈజ్ ఎ ఫీల్డ్. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే మనకున్నాయి రెండే 2 టాపిక్స్ ఇందులో, సబ్ రింగ్స్, ఐడియల్స్. సెంటర్ ఆఫ్ ఎ రింగ్ అని కూడా ఉంది, అదొక క్వశ్చన్ ఉంటుంది, వీలైతే అది కూడా చూసుకోండి. నెక్స్ట్, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఐడియల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఐడియల్స్ క్వశ్చన్ ఒక్కటే వచ్చింది. సపోజ్ ఒక్కొక్కసారి ఐడియల్స్ ఇక్కడ సబ్ రింగ్స్లో ఎలా అయితే S, T సబ్ రింగ్స్ అని ఇచ్చారో అట్లానే A, B ఐడియల్స్ అయితే A యూనియన్ B కూడా ఐడియల్ అని ప్రూవ్ చేయండి అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు. అంటే సబ్ రింగ్ మీద యూనియన్ అడిగితే ఇక్కడ అడగకపోవచ్చు, ఇక్కడ ఇంటర్సెక్షన్, అలానే A ఇంటర్సెక్షన్ B కూడా ఐడియల్ అని ప్రూవ్ చేయండి, లేదా A యూనియన్ B ఐడియల్ అని ప్రూవ్ చేయండి అనే క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఇవి చూసుకుంటే మీకు ఇంపార్టెంట్వి కవర్ అవుతాయి.